వెల్కమ్ టు మా ఊరి టారోట్. డియర్ వియర్స్, మీకు డబ్బులు రాకుండా, మీ చేతికి డబ్బులు అందకుండా, మీకు డబ్బులు రొటేషన్ కాకుండా కొంతమంది ప్రయత్నాలు చేయడానికి దారులు చూస్తున్నారంట. ఏ విధంగా, అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అండ్ దీనివల్ల ప్రతిఫలం ఏమొస్తుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ ఇంట్లో వాళ్ళ విషయంలో నెగిటివ్ ఎనర్జీ చేసి అవకాశంగా తీసుకోవాలని చెప్పి ఒక వ్యక్తి ఒంటి కాలు మీద నిలబడ్డారండి. అసలు ఎవరా వ్యక్తి, ఎందుకు అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు మీకు తెలుసా, ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి. ఎస్, మీకు డబ్బులు రాకుండా, మీ చేతికి అందకుండా చేయాలి. ఎవరైతే మీ ఇంట్లో ఒక మేల్ పర్సన్ కానీ, కేర్ గివర్, ఫాదర్ ఫిగర్, టాక్సిక్ ఫాదర్, ఓకేనా, టాక్సిక్ పార్ట్నర్ లేదా కార్మిక్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీకు మనీ ఇవ్వకూడదు. వాళ్ళు మీకు మనీ ఇవ్వకుండా ఒక మేల్ మాస్కులైన్ ఎనర్జీ నుంచి మీకు మనీ రాకుండా చేసి వాళ్ళ చేతుల్లో కూడా లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి. అండ్ మనీ లేక మీరు ఇబ్బందులు పడేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ యొక్క కేర్ గివర్ అండ్ మ్యారేజ్ కాకపోతే మీ యొక్క మదర్ చేతిలో మనీ ఉండకూడదు. సో అప్పుడు మీరు అలా చూస్తూ ఉండిపోవాలి, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ప్రస్తుతం నిజానికి మీరు చేస్తున్న పనిలో పెట్టుబడి లాభాలు వస్తున్నాయి అండ్ నియర్ బై హ్యాపీ ఎండింగ్ కూడా కనిపిస్తుంది. 8, 9, 10 ఆ నెంబర్స్లో ఉన్నారు మీరు. 7, 8, 9, 10. సో ఈ క్యాలిక్యులేషన్స్లో ఉన్నారండి మీరు. అంటే ఓకే, ల్యాండ్ కావచ్చు, మనీ కావచ్చు, గోల్డ్ కావచ్చు, మీరు ఏంటంటే క్యాలిక్యులేటెడ్గా మీకు ఒక సంతృప్తి ఉంది, మనీ పరంగాను ఫ్యామిలీ పరంగాను. ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, నిలబడ్డాము అన్న సాటిస్ఫాక్షన్ మీకుంది. ఎస్, అందుకని అందరూ కూడా కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు మీ కుటుంబాన్ని, ఫ్యామిలీ మొత్తాన్ని. ఎలాగైనా సరే ఫ్యామిలీ మొత్తాన్ని కంట్రోల్ చేసేయాలి. లేదా తల్లిని తండ్రిని ఇబ్బంది పెడితే ఇంకా పిల్లలు ఒకలే అనాథలు అయిపోతారు, వాళ్ళకి దిక్కు ఉండదు, చూసేవాళ్ళు ఉండరు. ఇలాంటి ఆలోచనలతో ఉన్నారండి ఒక మేల్ పర్సన్. తను చాలా అంటే చాలా సెల్ఫిష్గా, చాలా అంటే తనే ఒక అథారిటీ, ఇంకా తను ఏదనుకుంటే అది జరగాలి. తను ఒక సూపర్ పవర్స్ ఉన్నతను, ఓకేనా. తను ఏదనుకున్నా చేసేయగలడు. ఈవెన్ మీరు దూరంగా ఉన్నా సరే, కానీ అసలు సంబంధం లేదు, తను ఉంటున్న ఏరియాకి మీరు ఉంటున్న ఏరియాకి అసలు సంబంధమే లేదు. ఒక గుడౌనో లేదంటే అన్ని ఐరన్కి సంబంధించిన వస్తువులు, లేదా మొత్తం ఒక ఆఫీస్ కింద మొత్తం ఎక్కువగా అక్కడ ఐరన్ ఎక్విప్మెంట్స్, వాల్స్, ఓకేనా, ఒక హాల్ లాగా, స్టెప్స్, హాల్, లైట్స్ అంతే ఉన్నాయి అక్కడ, ఇంకేమీ లేవు. ఓకేనా, టెర్రస్ మీద కూడా అయి ఉండొచ్చండి. సో అక్కడి నుంచి చూస్తూ వాళ్ళు లైట్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ పవర్ సప్లై ఇవ్వడం, తీయడం, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీ చుట్టూ ఏదైతే ఎనర్జీ ఉందో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు. ఓకేనా, చేతులు బిగించి ఏదేమైనా సరే ఇంకా వీళ్ళకి డబ్బులు రాకుండా చేసేయాలి అని ఒక ఆలోచనతో చూస్తున్నారు. ఇంక సరిగ్గా కళ్ళు కూడా కనిపించట్లేదు. ఏజ్డ్ పర్సనేనండి. ఓకేనా, మెల్లగా 80స్లోకి వెళ్తారు మెల్లగా. వేగంగా అంటే వేగంగా ముగ్గురు విషయంలో ఏదో క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి గైడ్ చేస్తున్నారండి. ఓకేనా, ఈ వ్యక్తి గైడ్ చేస్తున్నారు, యంగ్ పర్సన్కి గైడ్ చేస్తున్నారు, మీ వైపుగా ఎలా రావాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. తను ఒక్కడ ఉన్నారు. ఓకేనా, అండ్ 420, తను ఒక 420 అండి. తను 420, ఓకేనా, దొరకలేదు అంతే. బట్ ఏంటి అంటే ఏజ్డ్ పర్సన్, 428, 29, 30 ఏజ్ ఉన్న వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇక్కడ వస్తారు, అక్కడ వస్తారు అన్నట్టుగా గైడెన్స్ ఇస్తున్నారు. కానీ అవకాశం లేదు. కనిపించకుండా అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు. కే ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, నైట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, హెచ్ ఫుల్ స్టాప్ సిగ్నిఫికెంట్. అండ్ ఇక్కడ హౌస్ ఏదైతే ఉందో అసలు కార్మిక్ ఆలోచన అండి ఇదంతా. ఓకేనా, వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే,
మీ విషయంలో పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి అనుకుంటున్నారు. ఎలా చేయాలో తెలియట్లేదు. నిజానికి పెట్టుబడి లాభాలని ఆపలేరు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మీ ఇంట్లో ఒక వ్యక్తికి అర్థం అవ్వట్లేదు. ఎలాగైనా మీకు డబ్బులు రాకుండా చేయాలనుకుంటున్నారు ఇంట్లో వ్యక్తి. ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలి అనుకుంటున్నారు. మ్యాన్ ఫుల్ స్టాప్. ఛాన్స్ లేదు. మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి ఇంకొక పర్సన్ లైఫ్ ఇంపాక్ట్ అయ్యేలా చేసి వాళ్ళ జీవితాన్ని కూడా ఆపేయాలి అనుకుంటున్నారు. అసలు అలాంటిదేమీ జరగదండి. ముందు మీ దాకా రావడానికి పర్మిషన్ లేదు. ఓకేనా? మా ఎన్ మీ యొక్క కేర్ గివర్ విషయంలో ఎన్ లెటర్ ఉన్న పర్సన్ ఓకేనా? ఎలాగైనా సరే ఇన్వాల్వ్ చేసి మీ మదర్ గారితో మీ అమ్మగారితో గొడవ పడమని చెప్పడం, లేదా ఏదన్నా వాళ్ళు ఇబ్బంది పడేలాగా యాక్షన్సో, చేష్టలో చేయడం. అండ్ తద్వారా ఏదైనా కోపమొచ్చో, చిరాకులోనో ఏదన్నా అంటే అడ్వాంటేజ్‌గా తీసుకోవటం, లేదంటే ఏదో గొడవలో అయిందన్నట్టుగా, లేదంటే ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేసి తిట్టారు అన్నట్టుగా, ఈ విధంగా లీగల్ మ్యాటర్స్‌లో ఈ విధంగా ఒక ఎనర్జీని ఉందండి మీ చుట్టూ గూడా ప్రస్తుతం. ఓకేనా? అవకాశం ఎక్కడ దొరుకుద్దా అని చూస్తున్నారు కానీ అవకాశం లేదు. ఆకు ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, లీవ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. అవకాశంగా తీసుకోవాలని చూస్తే ఇక్కడ ఒక ఆకు రాలిపోద్దండి. మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అండ్ 2 ఓకేనా? 2 కూడా. వాళ్ళకి కనిపించకుండా వాళ్ళకి ఇంకో ఇద్దరున్నారు. అంటే వాళ్ళకు ఇంకో ఇద్దరితో ఉంటున్నారు. ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఫ్యామిలీ లివింగ్ అయ్యుండొచ్చు. ఓకేనా? అండ్ ఆల్రెడీ ఇందులో ఒకరినైతే గతంలో ఇబ్బంది పెట్టడం జరిగిందండి. బట్ ఏంటి అంటే అది కంటిన్యూ అయితే చేయలేకపోయారు. ఓకేనా? అండ్ వాళ్ళకి వాళ్ళే ఇబ్బంది పెట్టేసి వాళ్ళ లైఫ్‌ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంచేస్తే వాళ్ళకి వాళ్ళే రాలిపోతారు కదా అని ఆలోచనలతో ఉన్నారు. ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యి లేదా వాళ్ళు చెప్పిన మాటలు, చేష్టలు ఇంతకుముందు మీరు చాలా సెన్సిటివ్‌గా ఉండేవాళ్ళు. చాలా అంటే చాలా పట్టించుకునేవాళ్ళు. ఏదైనా ఒక మాట అంటే దాన్ని ఒక వారం, 10 రోజులు ఆలోచించేవాళ్ళు. ఓకేనా? సో, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అదంతా టెక్నిక్కు. వాళ్ళు వాడే టెక్నిక్‌లయ్యి. ఓకేనా? అది మ్యానిప్యులేషను. మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేసి కావాలని మేము భ్రమలో, శోకంలో ఉంచేసి వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చక్కబెట్టుకునేవాళ్ళు. కానీ మీరేంటంటే అదే ఆలోచిస్తూ అలా ఉన్నా, ఇదా, అదా అనుకుంటా మీరు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయి ఓకేనా? చాలా అంటే చాలా ఈ విధంగా మబ్బుల్లో ఉంచేసారండి మిమ్మల్ని. ఎక్కడికి ఎళ్ళనివ్వకుండా. ముందుకెళ్ళే వాళ్ళని ఇలా ఉండాల్సిన మిమ్మల్ని కలర్‌ఫుల్‌గా ఇలా 4 చేతులతో 4 పనులు చేస్తూ అండ్ నలుగురితో మాట్లాడుతూ 3 పువ్వులు 6 కాయల కింద బిజినెస్ చేస్తూ ఉండాల్సిన మెంటాలిటీ మీది. ఓకేనా? అంత స్టామినా, స్ట్రెంత్ మీకుంది. ఇప్పటిదాకా మీరది మిమ్మల్ని మీరు గమనించుకోలేదు. మీ చుట్టూ ఉన్నదే ప్రపంచం అనుకున్నారు. మీతో మాట్లాడే వాళ్ళే మంచోళ్ళనుకున్నారు. మీతో ఎవరు మాట్లాడినా ఆళ్ళు మంచోళ్ళనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళేంటి అనేది ఇంకా ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. ఇంకా అంటే ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే దానికింక డివైన్ మీరెలాగో ఇంక బయటకొచ్చేలా లేరని చెప్పి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో వాళ్ళ చేష్టల ద్వారానే నిరూపించుకునేలా చేసి, వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని పక్కకి తీసుకొచ్చారు. ఇది జీవితం, వాళ్ళది నటన. నీకో జీవితం ఉంది. మీరు చేయాల్సింది చాలా ఉంది అని. ఇప్పుడు మీకు తెలుస్తుంది మీ వాల్యూ ఏంటి, మీ బలం ఏంటి అనేది. మీ పక్కన చేరిన వాళ్ళందరూ మీ బలం మీకు అర్థం కాకుండా చేయడం కోసం చేరారు. ఓకేనా? అండ్ మీరేం సాధించగలరు? ఏం చేయగలరు? మీ బలం ఏంటి? మీ స్ట్రెంత్ ఏంటి? మీ ఆలోచనలు ఏంటి? అనేది ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు సక్సెస్ వైపు అడుగులేస్తున్నారండి లిటరల్లీ. ఓకేనా? సక్సెస్ అంటే ఫిక్స్ మీ విషయంలో ఇదిగోండి ఫిక్స్. అంటే 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా! ఆ విధంగా మీరెళ్తున్న పనిలో సక్సెస్ కన్ఫర్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ప్రాఫిట్ కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి డౌటు లేదండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 777 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.